నెల్లూరు జిల్లా కావలి మనీ స్కామ్ లో ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 12 కోట్ల నగదు, ఆస్తులు, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. మనీ స్కామ్ వ్యవహారాన్ని ఏబీఎన్ వెలుగులోకి తెచ్చింది. ఏబీఎన్ కథనాలతో విచారణ ముమ్మరం చేసిన పోలీసులు కావలి మనీ స్కామ్ లో ప్రధాన నిందితుడు మహబూబ్ సుబానీ, అతని ముఖ్య అనుచరుడు ఎలసిరి బ్రహ్మానందాన్ని అరెస్ట్ చేశారు. మనీ స్కామ్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, లక్ష్మీనగర్గా కావల్లో ఈ మహబూబ్ సుబానీ పెద్ద ఎత్తున మనీ స్కామ్ పాల్పడడం జరిగింది. దాదాపు కొంతకాలంగా ఇక్కడే ఉంటూ కావల్లోనే పలువురిని ఒక ట్రేడ్ మార్కెటింగ్ షేర్లలో డబ్బు పెట్టి మీకు అధిక ఆదాయాలు ఇస్తామంటూ పెద్ద ఎత్తున దాదాపు 78 కోట్ల మేర ప్రజల నుంచి వసూలు చేయడం జరిగింది. ఈ మహబూబ్ సుబానీ వ్యవహారాన్ని మొట్టమొదట ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకురావడం జరిగింది. మొత్తం కూడా పూర్తి ఆధారాలతో ఏబీఎన్ ఎప్పుడైతే బయటపెట్టిందో పోలీసులు తమ విచారణని వేగవంతం చేశారు. 2-3 వారాల కిందటే స్థానిక ఎమ్మెల్యే కృష్ణారెడ్డి దృష్టికి, కావ్య కృష్ణారెడ్డి దృష్టికి ప్రజలు కొంతమంది తీసుకొచ్చారు. ఆయన పోలీసులకు ఈ విషయాన్ని తెలిపినా కూడా పట్టిపట్టినట్టు వ్యవహరించారు. తర్వాత ఎప్పుడైతే ఏబీఎన్ లో కథనాలు ప్రసారం అయ్యాయో ఆ వెంటనే పోలీసులు అప్రమత్తం అయ్యారు, ముమ్మరం విచారణ చేపట్టారు. ఇప్పటికే దాదాపు ఈ మహబూబ్ సుబానీ అలాగే ఆయన ముఖ్య అనుచరుడు బ్రహ్మానందం, ఎల్లసిరి బ్రహ్మానందం, వీరిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి దాదాపు 12 కోట్ల రూపాయలు విలువ చేసే నగదు, అలాగే కొన్ని ఆస్తులు, పొలాలు, స్థలాలు, ఇతర సెల్ ఫోన్లు ఇలాంటివన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ బాధితులందరూ కూడా చాలా మంది పేద నిరుపేదలు ఉన్నారు. ఇళ్లలో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు కూడా 40 లక్షల నుంచి 50 లక్షల వరకు వాళ్ళ బంధువులు, స్నేహితులు ఇలా ఒక చైన్ సిస్టమ్ తోటి, చైన్ లింక్ సిస్టమ్ ద్వారా కట్టడం జరిగింది. వాళ్ళంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ కేసులో దీని వెనకాల అంటే ఈ వ్యాపారంలోనే కొంతమంది పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. రాధాకృష్ణ, అయోధ్య అనే 2 కానిస్టేబుల్ ని ఇప్పటికే ఎస్పీ కృష్ణకాంత్ వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. పోలీసులు ఎస్పీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముమ్మరంగా విచారణ సాగిస్తూ ఉన్నారు. మరికొంతమంది అధికారులు మొదట్లోనే పెట్టుబడులు పెట్టి పెద్ద ఎత్తున లాభాలు పొందినట్లుగా కూడా తెలుస్తుంది. మరికొంతమంది కానిస్టేబుళ్లు కావలి బిట్రగుంటలో పనిచేసే వాళ్ళు లక్షల రూపాయలు ఇటీవల చెల్లించినట్లుగా కూడా సమాచారం. మొత్తం మీద పూర్తి స్థాయిలో విచారణ జరిగితే కొంతమంది పోలీసు అధికారులు, పోలీసుల పాత్ర కూడా బయటికి వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని మీద ఇప్పుడే కొద్దిసేపటి కిందటే కావలి డిఎస్పీ శ్రీధర్ ప్రెస్ మీట్ పెట్టి వివరాలన్నీ కూడా వెల్లడించారు. ఈ నిందితులను పట్టుకున్నాము, దాదాపు 12 కోట్ల రూపాయలు విలువ చేసే సొత్తు రికవరీ చేశామని ఆయన చెప్పడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో దీనిలో ఇంకా ఎవరెవరు పాత్ర ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారిస్తాము, ఈ మనీ ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయిందని కూడా విచారిస్తామని చెప్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో వీళ్ళని త్వరగా ఈ మనీని మొత్తం 78 కోట్లు ఏ అకౌంట్లకు పోయింది, ఈ మనీ అంతా కూడా అక్కడ పనిచేసే ఒక వ్యక్తి, ఒక 10,000 రూపాయల ఉద్యోగస్తుడు తన తండ్రి పేరిట 45 లక్షల రూపాయల మేరకు ఒక ఆస్తి కొనుగోలు పత్రాలు రాసుకున్నారంటే ఏ విధంగా డబ్బు ట్రాన్స్ఫర్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మొత్తం కూడా ఈ ఏజెంట్లు, కొంతమంది ఆయన అనుచరులు, వీళ్ళ అకౌంట్లు, వాళ్ళ బంధువుల అకౌంట్లు, ఇలా ఒక్కొక్క అకౌంట్ నుంచి 10-14 అకౌంట్ల వరకు కూడా ఈ డబ్బు ట్రాన్స్ఫర్ అయినట్టుగా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. పోలీసుల పాత్ర, అలాగే డబ్బు ఏ విధంగా వెళ్ళింది, ఎక్కడెక్కడికి వెళ్ళింది అనే దానిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపితే మిగిలిన అమౌంట్ కూడా రికవరీ చేసుకునే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద పోలీసులు అయితే ఇప్పటికే ముమ్మర విచారణ చేపడుతున్నారు. ఈ కేసులో ఎవరున్నా కూడా వదలమని చెప్పి కావలి డిఎస్పీ శ్రీధర్ చెప్తున్నారు. అలాగే కృష్ణకాంత్ కూడా, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ కూడా ఈ కేసులో చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఏబీఎన్ లో కథనాలు ప్రసారం అయిన తర్వాత, బాధితుల ఆవేదన చూసిన తర్వాత ఎస్పీ కృష్ణకాంత్ ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకొని స్థానిక పోలీసు అధికారులందరూ కూడా అప్రమత్తం చేసి వాళ్ళతోటి ముమ్మర విచారణ చేపట్టడం జరిగింది. మొదట స్థానికంగా ఉన్న కొంతమంది పోలీసు అధికారుల పాత్ర ఉండటం వల్ల వాళ్ళంతా కూడా ఎస్పీ కృష్ణకాంత్ ని తప్పుదో పట్టించిన సమాచారం. ఆ తర్వాత ఆయన సీరియస్ గా తీసుకున్నాక ఒక్కొక్కటిగా అన్ని కూడా వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం మీద ఈ పూర్తి స్థాయిలో విచారణ జరిగితే బాధితులకి చాలా వరకు న్యాయం జరిగే అవకాశం ఉంది. లక్ష్మీదుర్గా, థ్యాంక్ యూ మహేష్. వచ్చిందంటే మేము రికార్డ్ చేసి విచారిస్తాం. ఇదంతా తీసి మనం కోర్టుకి హాజరు పెడతాం, కోర్టులో పెడతాం. ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్, వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటే సీజ్ చేసి కోర్టులో హాజరు పెడతాము. కోర్టు మేరకు నడుచుకుంటాము. తర్వాత ఏ ఒక్కరిని కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ప్రాబ్లమ్స్ చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఎవరిని కూడా వదిలే క్వశ్చనే ఉండదు. ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ జరుగుతాయి. ఇంకా చాలా అరెస్టులు ఉంటాయి. చాలా చోట్ల చేస్తారండి. పూణేలో కూడా ఇలాంటివి చేస్తారు. అవి వేరే